శివరాత్రి నాడు శివుడు లింగం రూపంలో ఉద్భవించవలసిన అవసరం వచ్చింది, లేకపోతే ఆయన పుట్టలేదు. ఆయన మహాతత్వంగానే ఉన్నాడు. కానీ బ్రహ్మకి విష్ణువుకి ఒక తగాదా వచ్చింది. విష్ణువు బ్రహ్మ ఓ చోట కలుసుకున్నారు. కలుసుకున్నప్పుడు ఏమైంది? విష్ణువుకి బ్రహ్మదేవుడు తప్పితే ఎవరూ కనపడలా. బ్రహ్మదేవుడు ముందు వచ్చాడు, ఆయన తప్పితే ఎవరూ కనపడలా. ఏమనుకున్నాడు? బ్రహ్మదేవుడు కూడా అజ్ఞానంలో పడి నేను ఒక్కడనే ఉన్నాను కాబట్టి సృష్టికి మూలం నేనే అనుకున్నాడు. ఇదో అజ్ఞానం. ఆఫీస్ అయిపోయాక అందరూ వెళ్ళిపోయాక నువ్వు ఒక్కడివి ఉంటే నీదే ఆఫీసా మొత్తం అంతా? ఆయన ఉండి అనుకున్నాడు సృష్టిలో ఎవరు కనపట్లేదు, అంతా జలం, నేను ఒక్కడే అంటే నేనే మూలం. ఆయన కింద పద్మం ఉంది, పద్మానికి నాళం ఉంది, నాళంచి ఎవరో పెద్ద మనిషి ఉన్నాడు అక్కడ, విష్ణువు. ఆయన పైకి వచ్చాడు, నోరు మూసుకో నేనున్నాను ఇక్కడ అన్నాడు. నీకంటే ముందు నేను అన్నాడు. ఇద్దరికి తపదా ఎందుకు వచ్చిందండి? అహంకారం. దేవుడైనా సరే, విష్ణువైనా సరే, శివుడైనా సరే, బ్రహ్మ అయినా సరే, నేను నాది అన్న భావన ప్రవేశించగానే అజ్ఞానంలో పడినట్టే లెక్క. పడ్డారు ఇద్దరు, గోతులో పడ్డారు. నేను ముందంటే నేను ముందని దెబ్బలాడుకున్నారు. వాళ్ళిద్దరికీ మధ్యలో శివలింగం, అదేనమ్మా అరుణాచల ఉజ్వల లింగం అక్కడ ఆవిర్భవించింది. అరుణాచల శివుడు ఆవిర్భవించిన సందర్భం అది. అందుకే అరుణాచలేశ్వరానికి చాలా ప్రత్యేకత. అగ్నిలింగం అంటారు. అగ్ని వెలుగులతో అక్కడ ఆవిర్భవించింది. నోరు మూసుకోండి నేను ఉన్నాను ఇక్కడ. ఎందుకు? శివుడు కూడా వాళ్ళతో సమానమే. కానీ ఈయన ఎందుకు రూపం ధరించారు? ఇద్దరు అజ్ఞానంలో పడ్డారు కాబట్టి జ్ఞాన రూపంలో పరమేశ్వరుడు అక్కడ వెలిగాడు.